ఒకవైపు చలి మరొక వైపు వర్షాలు ఏపీ ప్రజలకు తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నాయి. దీనికి తోడు తుఫాను గండం వారిని మరింత ఇబ్బందికి గురి చేస్తుంది. సంక్రాంతికి పూర్తిగా అందరూ ఆ సంక్రాంతి మూడ్లో ఉండి ఏపీలో పూర్తిగా పండగ వాతావరణాన్ని సెలబ్రేట్ చేసుకుందామని పట్టణం నుంచి పల్లెలకు వెళ్తున్నటువంటి ప్రజలకు ఈ వర్షాలనేటివి పెద్ద దెబ్బ పడేలా చేస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా వేగంగా కదులుతుంది. ఇది గంటకు 13 కిలోమీటర్ల వేగంతో శ్రీలంక వైపు కదులుతుంది. దీని ప్రభావంతో ఏపీలో పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. అలాగే దక్షిణాది రాష్ట్రాలపైనే ప్రభావం ఈ తుఫాన్ కారణంగా పొరుగు రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కేరళలో అత్యధిక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు తీర ప్రాంతాలలో అయితే నేడు రేపు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే దీని ప్రభావం వల్ల దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లా కానీ తిరుపతి జిల్లాతో పాటుగా రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశం మేఘామృతమై చల్లని గాలులు కూడా వీస్తాయని అంచనా వేస్తున్నారు. ఏపీలో తుఫాను ప్రభావం ఒకవైపు ఉంటే రాష్ట్రంలో చలి తీవ్రత కూడా క్రమంగా పెరుగుతుంది.